ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందా? ప్రభుత్వాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి ధనాన్ని ఇచ్చే స్థితిలో ట్రంప్ ప్రభుత్వం లేదా? దీనికి కారణాలేంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి గారు, లా రీసెర్చర్, అలానే అమెరికన్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి అమెరికా ప్రభుత్వం నడిపించడానికి ప్రభుత్వానికి కావాల్సిన నిధులు ఇచ్చుకునే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు ఉద్యోగాల కోత ఇవన్నీ ఒకలా ఉంటే, మినిమం ఎక్స్పెండిచర్ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఆమోదంతో, అంటే అక్కడ సెనేట్, కాంగ్రెస్ ఈ రెండు ఉన్నాయి కదా, వీటి ఆమోదంతో ఖర్చు చేయలేని స్థితిలోకి ట్రంప్ ప్రభుత్వం వెళ్ళిపోయింది అనేది వస్తుంది. ఎంతవరకు నిజం ఇది? మామూలుగా అంటే దీన్ని షట్ డౌన్ ది మనం ఏదో పెద్దగా చూడాల్సిన అవసరం అయితే లేదు సార్. ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తో ఒక రాజ్యాంగ వ్యవస్థ నడిచేటప్పుడు ఒకరి అధికారాన్ని ఇంకొకరు ఓవర్ రీచ్ చేయాలన్న టైంలో తప్పకుండా ఈ రాజ్యాంగం అనే ఒక వ్యవస్థ ఆపుతాది మిమ్మల్ని అనేది చెప్పడానికి ఇది కొంచెం ఒక రకమైన ప్రూవింగ్ సార్. అంటే ఇలాంటివి ఈ రాజ్యాంగంలో జరుగుతాయని. కాంగ్రెస్ కి సార్, కాంగ్రెస్ అంటే ఏం లేదు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనెట్ కి ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనే అధికారం ఈ కాంగ్రెస్ కి మాత్రమే ఉంటది. అంటే ఇంకా ఎవరికే గానీ ఏ వ్యవస్థ కానీ ఉండదు. సో దీనికి ఒకేలా ఆ ఖర్చు పెట్టాలి అనుకున్న టైంలో ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే, అంటే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఆ రోజున్న అధ్యక్షులు మాత్రం ఒక చిన్న బిల్ అనేది పెడతారు సార్. అంటే ఏంటంటే, నేను ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, దీంట్లో ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, ఇవి కట్ చేయాలని ఉన్నాను అనుకుంటారు. సో అది ఫిబ్రవరి నుండి, అంటే ఈ అక్టోబర్ 1 కన్నా ముందు ఒక 7-8 నెలల నుండి ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే బడ్జెట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎవరికి మనం కోతలు విధించవచ్చు, ఎలా ఈ బడ్జెట్ అలొకేట్ చేయాలి అనమాట. సో ఇది దీని తర్వాత కాంగ్రెస్ లో పెడతారు సార్. కాంగ్రెస్ ఏంటంటే, కాంగ్రెస్ లో ఆమోదించకపోయినా ఒక అనా పైసా కూడా ఖర్చు పెట్టడానికి ఇది ఉండదు సార్. దాని ద్వారానే ఈ రోజు మనకు షట్ డౌన్ అనేది వచ్చింది. ఓకే. సో అసలు ఈ బిల్లు పాస్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఎగువ సభ దిగువ సభ చూస్తే మీరు అన్నట్టుగా కాంగ్రెస్లో క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి ట్రంప్ అధికారంలో ఉన్నారు అని స్పష్టంగా కనిపిస్తుంది. అలానే ఎగువ సభలో కూడా, సెనేట్లో కూడా రిపబ్లికన్స్కి మెజారిటీ ఉంది అని మనం రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ సందర్భంలోనే మనకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఎందుకు దాన్ని పాస్ చేయించుకోలేని స్థితిలోకి, ప్రపంచ దేశాలను కమాండ్ చేస్తున్న ట్రంప్ బిల్లు పాస్ చేయించుకోలేని స్థితిలోకి ఎందుకు వెళ్ళారు? సార్, ప్రపంచ దేశాన్ని ఏమన్నా కమాండ్ చేయడానికి కానీ, అంటే సో ఎక్కడే కానీ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి హీ కెన్ కమాండ్ ఏమో సార్. కానీ అంటే ఒక సొసైటీలో వర్క్ చేసేప్పుడు, అంటే ఆ రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఆ ప్రెసిడెంట్ అనే ఒక అధికారాన్ని తను చేజిక్కున్నాడు కాబట్టి, సో తప్పకుండా రాజ్యాంగ విలువలతోనే తను వర్క్ చేస్తాడు సార్. అందుకే అతను పాస్ చేసుకోలేకపోయారైతే నా ఒపీనియన్. అండ్ వన్ థింగ్ ఏంటంటే, సో దెర్ ఆర్ 2 రీజన్స్ సార్ ఎందుకు ఈ బిల్ పాస్ కాలేదు, ఎందుకు అగ్రిమెంట్ రాలేకపోతుంది రిపబ్లికన్స్ కి డెమోక్రాట్స్ కంటే. సింపుల్ రీజన్ ఏంటంటే, సో ట్రంప్ అధికారంకి వచ్చిన తర్వాత ఈ మెడికేర్, ఒబామా కేర్ అనేది మనం ఎక్కువ చాలా సార్లు వినిటాం. సో దీంట్లో కట్స్ చేయాలి, ఈ సబ్సిడీస్ అనేది రిమూవ్ చేయాలి, దీంట్లో ఎక్కువ దీనికే స్పెండ్ చేస్తున్నాము, లేకపోతే దీంట్లో ఏదో చిన్న లూప్ హోల్స్ అనేది ఉన్నాయని తను ఎప్పటి నుండో క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్ లో ఏం చేశారంటే, ఆ 2 కోతలు అనేది విధించడం జరిగింది. కంప్లీట్ గా ఆ 2 పదాలని రిమూవ్ చేశారు, చాలా వరకు తగ్గిస్తా రావడం జరిగింది ఈ హెల్త్ కేర్ దానికి. అప్పుడు దీనికి డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే, డెమోక్రాట్స్ $1 ట్రిలియన్ ఈ ఒబామా కేర్ ఇట్లనే మెడికేర్ కి డబ్బులు ఇవ్వండి, మేము ఈ బిల్ ని ఓకే చేస్తాం అంటున్నారు. సో కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాకు అది అవసరం లేదు, దీని ద్వారా అంటే ఈ హెల్త్ ఇష్యూస్ అనేది మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాము, ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఈ బిల్ అనేది పాస్ చేయండి అంటే దాంట్లో డిసగ్రిమెంట్ అనేది జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ఏమైందంటే, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఒక చిన్న బిల్ పెట్టడం జరిగింది, అంటే కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అంటారు. కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అంటే ఈ మనం ఇంకా అగ్రిమెంట్ కి, ఫుల్ అగ్రిమెంట్ కి రాలేదు కాబట్టి బడ్జెట్ లో మనం ప్రస్తుతానికి 9 వారాలు సరిపోయే నిధుల కోసం అన్నా మనం ఫస్ట్ తాత్కాలికమైన బడ్జెట్ పెడదాము, దీని తర్వాత మనం డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. సో దానిలో కూడా విభేదించడం జరిగింది వీళ్ళు. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో పాస్ కావడం జరిగింది. మళ్ళీ సెనేట్ లో బిల్ పెట్టినప్పుడు సెనేట్ కు అధికారం ఉంటుంది సార్. రూల్ 22 అనే ఒక అధికారం ఏమైతుందంటే, ఒక బిల్ పెట్టినప్పుడు అన్లిమిటెడ్ గా దాని గురించి డిబేట్ చేయొచ్చు. అంటే ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని దశాబ్దాలైనా అట్లనే చేసుకుంటా వెళ్ళొచ్చు. దీన్ని ఆపడానికి ఆ రోజున్న అధికారులు, అంటే అధికార పార్టీ ఎవరున్నారు ఈ రోజు ప్రస్తుతం రిపబ్లికన్స్, దాన్ని ఆపడానికి క్లాటర్ అనే ఒక పదాన్ని వాడతారు సార్. అంటే ఈ అన్లిమిటెడ్ డిబేట్స్ వద్దు, మనము బిల్ గురించి మాట్లాడదాం, ఫైనల్ ఓటింగ్ అనేది వెళ్దాము అనే దానికి. ఆ టైంలో ఏమైతుందంటే, ఆ క్లాటర్ అనే దాన్ని, అధికారాన్ని వాడాలంటే 60% మంది, అంటే ఈ సెనెట్ లో ఉన్న 60% మంది దానికి ఓట్లు వేయాలి. ఇక్కడ ఏమైతుంది, మీరు చెప్పినట్టు తప్పకుండా రిపబ్లికన్స్ కి సెనెట్ లో కూడా అధికారం ఉంది, వాళ్ళకి 55 మంది ఉన్నారు, అట్లనే వీళ్లకు సుమారు 45 మంది ఉన్నారు. కానీ ఇది పాస్ కావాలంటే 60% కావాలి, అంటే సుమారు 5 ఓట్లు తగ్గడం వల్లనే ఈ క్లాటర్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా ఈ బడ్జెట్ అనేది ఆగిపోయింది. అదే సింపుల్ రీజన్ సార్ అక్కడ. ఓకే. సో అంటే ఈ బడ్జెట్, ఈ ఫైల్ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫైనాన్స్ బిల్లు లాంటిది. సో ఈ ఫైనాన్స్ బిల్లు మూవ్ అవ్వకపోతే
ఎలాంటి పరిస్థితి ఇవన్నీ కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రివిలేజెస్. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యపూరితమైనటువంటి చర్చగానే మనం చూడాలి. సో ఇప్పుడు అవును ఇప్పుడు సార్. బయటపడడానికి ఏంటి మార్గం ఏంటి? ఎన్ని రోజులు ఇలాగా ఈ స్ట్రగుల్, షట్ డౌన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉద్యోగాలు లేవని, జీతాలు లేకుండా కూడా కొంతమంది పని చేయాల్సొస్తుందని, లాస్ట్ టైం కూడా 2018 ఆ టైంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోనే సిమిలర్ సినారియో ఏర్పడింది అమెరికన్ కాన్స్టిట్యూషన్‌లో అనేటువంటిది ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం. సో ఏంటి దీని అవును నుంచి సార్. బెయిలౌట్ ప్యాకేజ్ ఏమైనా ఉందా డొనాల్డ్ ట్రంప్ గారికి? సో బెయిలౌట్ ప్యాకేజ్ ఏం లేదు సార్. అంటే కొంచెం బైపార్టిషన్ అగ్రిమెంట్ అనేది జరగాలి సార్ వాళ్ళిద్దరి మధ్య. అంటే డెమోక్రాట్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ మెడికేర్ గాని లేకపోతే ఒబామా కేర్‌లో ఆ ఫండ్స్ అనేది ఇవ్వడం వల్ల సో అనేది కంప్లీట్‌గా ఒక అగ్రీమెంట్‌కి వచ్చేస్తారు. ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా అంటే ట్రంప్ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో నాకైతే ఏం ఇష్యూస్ లేదు ఈ షట్ డౌన్ ద్వారా. సో దీని ద్వారా చాలా మంది జాబ్స్ కట్ చేసుకోవచ్చు. అట్లనే ఈ డెమోక్రాట్స్ పెట్టిన కొన్ని పథకాలున్నాయి, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. దీన్ని కూడా నేను కట్ చేసే అవకాశం కూడా ఉంటదని కూడా తను బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆయన డెసిషన్ తీసుకుంటే ఇవన్నీ కట్ చేయొచ్చా? మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దాదాపు 1,00,000 ఉద్యోగాలు పోతాయని చెప్పని అంటున్నారు. 86 లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవి కూడా అన్నీ కలుపుకుంటే ఒక 86 లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి ఉంటుందంటున్నారు. సో ఇవన్నీ యథేచ్ఛగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా డెసిషన్స్ తీసుకోవచ్చా? ఈ సిట్యుయేషన్ ఉపయోగించుకొని తనకు అనుకూలంగా? సార్ అంటే తను తీసుకోగలదా, తీసుకోలేదా అని మనం పక్కన పెడితే మాత్రము అంటే అది ఇప్పుడే గాని ఇంతవరకు గత 20 సంవత్సరాల నుండి ఎప్పుడు జరగలేదు సార్. అంటే 1980 నుండి ఇలాంటి షట్ డౌన్స్ అనేది జరుగుతున్నాయి. అది ఏమన్నా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న జాబ్స్ పోయినా తప్ప ఇక్కడ ఎంత మనం అనుకున్నంత ఫిగర్ అయితే ఎక్కడ పోలేదు. సో కానీ నా ఆర్గ్యుమెంట్ అంతా ఒకటి సార్. ఒక్కసారి ఏదైనా గానీ ఒక సిస్టానికి డ్యామేజ్ అయినా కానీ కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేసినా కానీ అది మళ్ళీ రికవర్ చేయడం చాలా కష్టం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పిన అంచనాల ప్రకారము సుమారు $3.1 బిలియన్ ఈ షట్ డౌన్ వల్ల లాస్ అయిపోయారు. అంటే విచ్ కెనాట్ బి రికవర్డ్ అంట. ఓకే. సో $3.1 బిలియన్ అంటే ఎంతమంది ఉద్యోగాలు పోయి ఉంటాయి, ఎంత వ్యవస్థ స్తంభించిపోయింది, ఎన్ని స్కీమ్స్ అనేది కట్ అయిపోయింటాయి ఒక సింపుల్ దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సార్. అంటే అండ్ వన్ మోర్ థింగ్ సార్, లాస్ట్ టైం 35 days అనేది షట్ డౌన్ జరిగింది. ఈ రోజు మనం ఇంకా ఫస్ట్ డే లోనే ఉంటున్నాం. సో అలానే దీని గురించి మనము 2 types ఆఫ్ థింగ్స్ గురించి ఆలోచించుకోవాలి సార్. ఒకటి ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ సార్. ఓకే. ఎసెన్షియల్ వాళ్ళకు మనం అనుకున్న విధంగా ఎక్కడే గానీ ఎఫెక్ట్ కాదు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ కానీ, సో లేకపోతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, సో లేకపోతే వైట్ హౌస్ లో ఉన్న వర్క్ ఫోర్స్ కానీ ఇవన్నీ అలానే నడుస్తాయి సార్. కానీ నాన్ ఎసెన్షియల్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే చిన్న చిన్న కోర్ట్స్ కానీ అట్లనే నార్మల్ గా ఈ వీసా ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి సార్. ఓకే. సో వాళ్ళకు తప్పకుండా మీరు అన్నట్టు వాళ్ళకు ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉంటుంది. అట్లనే జీతభత్యాలు కూడా వాళ్ళకు రిటర్న్ తీసుకోకపోవచ్చు కూడా సార్ దాని ద్వారా. ఇప్పుడున్న సినారియోలో లాస్ట్ టైం లాగా 30 రోజులు అంటే నెల రోజులు 2 నెలలు నడిచే అవకాశం ఉందా? లేదా ఒక కాంప్రమైజ్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్? సో యూజువల్ గా అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు అయితే ఈ రోజు మనం చూసుకునే విధంగా అయితే ఎక్కడ కానీ కాంప్రమైజ్ కి వెళ్ళే అవకాశం అయితే కనపరావడం లేదు సార్. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తున్నారంటే ఈ మెడికేర్, ఒబామా కేర్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ఇష్యూ. దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడదాము. ఇది ఎందుకు మీరు దీంట్లో మిక్స్ చేసి ఈ ఫండింగ్ దాంట్లో మాట్లాడుతున్నారు అని తను క్లెయిమ్ చేస్తున్నారు. సో కానీ డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే ఇది ఒబామా కేర్ కానీ మెడికేర్ తీయడం వల్ల కొన్ని లక్షల మంది అమెరికన్ ఫ్యామిలీస్ అనేది స్తంభించిపోతాయి. చాలా మంది హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది తీసుకోలేరు అనేది వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ కమోడిటీగా మీరు ఆలోచించుకొని దీనికి కూడా ఫండ్స్ ఇవ్వండి అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కడే గానీ సో పొందన అనేది వాళ్ళకి ఎక్కడ కనపరావడం లేదు సార్. సో తప్పకుండా ఇంకా నిలబడాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే. వేచి ఉండాల్సిందేది వస్తుంది. అంటే దీని ద్వారా అంటే మనం ఎఫెక్ట్ అవుతామా లేదా అనేది కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లో ఉండిపోతున్నాం సార్ మనం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో పరిస్థితి షట్ డౌన్ అనేటువంటి నినాదం మొదలైంది. ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయినటువంటి స్థితి. ఇక డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి మధ్య ఒక అండర్స్టాండింగ్ రాకపోతే ఈ ఫైనాన్స్ బిల్లు పాస్ అవడం అనేది అసాధ్యం. రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని ప్రతిపక్షం ట్రంప్ను ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ షట్ డౌన్ కంటిన్యూ అయితే అమెరికా పైన తీవ్ర భారం పడేటువంటి అవకాశం, ముఖ్యంగా సామాన్య అమెరికన్లు ఎవరైతే పదే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుందో ఆ సామాన్య అమెరికన్లే నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.